నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా కోవిడ్ వల్ల మనుషులు చనిపోతున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సడన్ డెత్స్ వస్తున్నాయా? సడన్‌గా హార్ట్ అటాక్స్ పెరిగాయా? అన్నటువంటి అనుమానాలు ఇంకా గూడా అవి ప్రజల్లోంచి పోలేదు. ప్రతిరోజు నాకు కనీసం 4, 5 ఫోన్‌లు ఇదే అంశం మీద రావడం జరుగుతోంది బేసికల్లీ. 2021లో 2 వ్యాక్సిన్‌లు వేయించుకున్నాను సార్. 3 వ్యాక్సిన్‌లు వేయించుకున్నాను సార్. ఇప్పుడు నాకు ఏమన్నా పరీక్షలు చేయాలా? నాకు హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుందా? పలానా ఆయన చనిపోయాడు. నేను వ్యాక్సిన్ తీయించుకున్నాను. నాకు ఆ రిస్క్ ఉంటుందా? ఇట్లాంటి అనుమానాలు ఇంకా ప్రజల మనసుల్లో ఉన్నాయి. సో, దాన్ని నివృత్తి చేయడం ఎట్లాగా అని నేను ఆలోచిస్తుండగా ఒక స్టడీ కనిపించింది. ఏంటి ఆ స్టడీ? నవంబర్ 21వ తారీఖున అన్ని పేపర్లలో కూడా, అలాగే కొన్ని ఆన్‌లైన్ న్యూస్ పేపర్స్‌లో కూడా వచ్చింది. మీరు గూగుల్ చేసి చూడొచ్చు. దాంట్లో ఐసీఎంఆర్ భారతదేశంలో రీసెర్చ్ యాక్టివిటీస్‌ని కోఆర్డినేట్ చేసేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి సంస్థ ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ పక్కనే ఉంటుంది. ఇది ఐసీఎంఆర్ అంటాం. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ, జబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎలా పాకుతున్నాయి, కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉన్నదా, వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పే దాని సంస్థ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ. సో, ఈ 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ స్టడీ రిజల్ట్ నవంబర్ 21న వాళ్ళు ఇంటర్నెట్లో అలాగే పేపర్లో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది. సో, వీళ్ళు చేసిన స్టడీ ఏంటి? ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ సడన్ కార్డియాక్ డెత్ ఇన్ అడల్ట్స్ బిట్వీన్ 18 to 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి అందరూ కూడా వీళ్ళకి సడన్ డెత్స్ రావడానికి కారణాలు ఏమిటి అనేటటువంటిది 729 కేసెస్, సడన్ డెత్గా వచ్చినటువంటి కేసెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, అంటే వాళ్ళు బాడీని తీసుకొచ్చినప్పుడు తో వచ్చినటువంటి అటెండెన్స్ని ఇంటర్వ్యూ చేసి ఎందువల్ల ఇట్లా జరిగింది అనేటటువంటిది 729 కేసులు, 47 టెరిషరీ హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా. టెరిషరీ హాస్పిటల్స్ అంటే కార్డియాలజీ ఉన్నటువంటివి, ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటారు. ఇట్లాంటివి భారతదేశం మొత్తం మీద 47 హాస్పిటల్స్లో 729 కేసులు రాగా వాళ్ళకి సడన్ డెత్ సంభవిస్తే వాళ్ళ చుట్టాల నుంచి సేకరించినటువంటి హిస్టరీ తీసుకుని వీటిని వాళ్ళు ప్రచురించడం జరిగింది. సో, ఈ స్టడీ అక్టోబర్ 2021 నుంచి మార్చ్ 2023 వరకు వాళ్ళు కేసెస్ని స్టడీ చేసి, దాన్ని స్టడీ చేయడానికి కొంత టైం తీసుకుని నవంబర్లో ఇది ప్రచురించడం జరిగింది. సో, వాళ్ళ స్టడీలో వాళ్ళు ప్రచురించిన ఫైనల్గా వచ్చినటువంటి కంక్లూషన్స్ ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ నాట్ ది కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్. కోవిడ్ వ్యాక్సిన్ వలన ఈ హఠాన్ మరణాలు సంభవించలేదు అనేటటువంటిది మొదటిది. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సిన్ కనీసం 2 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళల్లో ఈ హఠాన్ మరణం తగ్గింది. ఒక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకంటే 2 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉన్నది. సో, ఇన్ఫ్యాక్ట్ 2 వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ఈ హఠాన్ మరణం తగ్గింది. అంతేకాకుండా ఒక్కసారి తీసుకున్న వాళ్ళకంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉన్నది అని నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కొంతమందిలో ఎలర్జీ రియాక్షన్లు, కొంతమందిలో ఆ ఎలర్జీ గుండెని ఎఫెక్ట్ చేయడము, ఇలాంటివి చూడడం జరిగింది. వ్యాక్సిన్ వల్ల కాకపోయినా కరోనా జబ్బు వల్ల, కోవిడ్ వల్ల శరీరంలో రక్తం గడ్డలు కట్టడం, ఆ గడ్డల వల్ల హార్ట్ అటాక్లు రావడం జరిగింది. వ్యాక్సిన్ వల్ల కాదు. వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం 1,00,000 మందిలో 3 ఉండడం అనేది గమనించారు. కానీ ఇవి సడన్ డెత్స్కి కారణాలు కావు అని వాళ్ళు సైంటిఫిక్గా ఇంతమందిని స్టడీ చేసిన తర్వాత వాళ్ళకు కంక్లూషన్కి వచ్చారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళలో వ్యాక్సిన్ కాదు, మరి ఎందుకు చనిపోయారు అనడానికి కారణాలు కూడా వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? కోవిడ్ సివియర్గా రావడం. సో, సివియర్గా వచ్చి హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ రెండోసారి ఎవరైతే ఈ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు రెండోసారి హాస్పిటలైజేషన్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి కోవిడ్ జబ్బు వల్ల రక్తం గడ్డలు కట్టేటటువంటి గుణం ఎక్కువ ఉండటం చూసాము. దానివల్ల ఊపిరితిత్తుల్లో, గుండె రక్తనాళాల్లో ఇట్లా రక్తం గడ్డలు కట్టి వాళ్ళు చనిపోవడం జరిగింది. 2 సార్లు హాస్పిటలైజేషన్ కోవిడ్ వల్ల జరిగిన వాళ్ళలో అప్పుడు చూసాము.
ఎవరైతే హఠాన్ మరణాలు ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బాబాయిలు, మేనమామలు, వీళ్ళలో ఆల్రెడీ హఠాన్ మరణం రిస్క్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఆ రిస్క్ వల్ల సడన్ డెత్లు వచ్చాయి, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు. మూడోది బింజ్ డ్రింకింగ్, అంటే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటే బాటిల్ ఎత్తితే 3 రోజుల దాకా దింపరు. సో వరుసబెట్టి 3-4 రోజుల పాటు కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకోవడాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. వీళ్లలో హఠాన్ మరణం ఎక్కువ సంభవించింది, వ్యాక్సిన్ వల్ల కాదు. 4వ కారణం ఇంటెన్స్ అన్ఎక్స్టమ్డ్ యాక్టివిటీ, మోర్ దెన్ 2 hours per day 2 days బిఫోర్ డెత్. మృత్యు సంభవించడానికి కనీసం 2 రోజుల ముందు దాకా ఈ రిస్క్ ఉంటుంది. ఏంటి, అప్పుడు దాకా అలవాటు లేకుండా ఇంట్లో ఎక్సర్సైజ్ లేకుండా ఉండి సడన్గా 2 గంటల పాటు ఇంటెన్స్ యాక్టివిటీ చేయడం, జిమ్లో కానివ్వండి, ఇతరత్ర ఎక్సర్సైజులు కానివ్వండి, ఎవరైతే ఈ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళలో కూడా ఇది సంభవించడం జరిగింది, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు. లాస్ట్ది సిగరెట్ తాగుతున్న వాళ్ళు. సిగరెట్ ఉన్న వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్లు వచ్చే రిస్క్ తక్కువ. ఈ యంగ్ పీపుల్లో 18 నుండి 45 వాళ్ళలో సిగరెట్ తాగితే ఎలాగో హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది కదా, ఆ సిగరెట్ వల్ల చనిపోతున్నారు తప్ప కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాదు అనేటటువంటిది 5 రీజన్స్ వాళ్ళు చెప్పారు సడన్గా చనిపోవటానికి. సో దీంట్లో ఏది కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు, ఎందుకు చనిపోయారో అని వాళ్ళు రీజన్స్ కూడా ఇచ్చారు. సో దయచేసి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హఠాన్ మరణాలు సంభవిస్తున్నాయి అన్నటువంటి అనుమానం ఇప్పటికైనా నివృత్తి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు, ఇంతకంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఏం కావాలి మనకి? సైన్స్లో ఏంటంటే ఒక హైపోథసిస్ ఉన్నప్పుడు, ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు, అసోసియేషన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు చనిపోతున్నారు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది చనిపోతున్నారు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్ ఉంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారు? బట్ స్టడీ చేయాలి. సో అసోసియేషన్ ఉంది కదా అని చెప్పేసి, అంటే షుగర్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరికీ హార్ట్ అటాక్లు వస్తాయి అనుకోవడం అది అశాస్త్రీయము, సైంటిఫిక్గా కాదు. కాబట్టి స్టడీ చేసి చూడాలి. ఇవన్నీ స్టడీ చేసి చూడగా వచ్చినవి. ఇప్పుడు ఈ 729 కేసులు హఠాన్ మరణం సంభవించినటువంటి కేసుల్లో యంగ్ వయసులో ఉన్న వాళ్ళని చూడగా మనకు కనిపించింది ఏది కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు. పైగా 2 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళకి, 3 వ్యాక్సిన్లు తీసుకుంటే ఇంకెక్కువ, 2 వ్యాక్సిన్లు కనీసం తీసుకున్న వాళ్ళల్లో, తీసుకున్న వాళ్ళల్లో ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్, ఈ సడన్ హార్ట్ అటాక్స్ రిస్క్ తగ్గినది అని చెప్తున్నారు. సో దయచేసి మీ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోండి. ఇంకా డీటెయిల్ కావాలంటే ICMR స్టడీ November 21st వచ్చింది, మీరు గూగుల్లో చదివి దాని ప్రకారం నేను చెప్పింది అవునా కాదా అని చెప్పేసి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చండి. నమస్కారం.